కాంతారా 1 గీతా ఆర్ట్స్ ద్వారా బయటకొచ్చింది. కాంతారా ఫస్ట్ పార్ట్. 2 ఎందుకు వదులుకోవాల్సొచ్చింది? అంటే ఫైనాన్షియల్‌గా 'కాంతారా 1' వచ్చిన తర్వాత 'కాంతారా 2'కి అంత బ్రాండ్ వాల్యూ వచ్చేసింది. అవును. అంత బ్రాండ్ వాల్యూ వచ్చింది. అంత వచ్చింది. అండ్ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ గానీ, ఇవి గానీ వాళ్ళకి అంబాలే వాళ్ళు కూడా ఇక్కడ ఎందుకంటే వీటి నుంచి కన్నడకి గానీ, కన్నడ నుంచి ఇక్కడికి గానీ నెంబర్ ఆఫ్ రిలేషన్స్ పెరిగినాయి. అండ్ మేము కూడా కాంపిటీషన్‌లోకి వెళ్ళలేదు. ఎందుకంటే 'కాంతారా' ఉన్నప్పుడు అదొక ఫ్రెష్ ఇది. అవునవును. అది తీసుకొచ్చాం. అసలు ఎవరికీ ఎక్స్‌పెక్టేషనే లేదు కదా! అప్పుడు. చాలా బాగా చేసాం. హ్మ్. చేసాం. మా వరకు మా డ్యూటీని పర్ఫెక్ట్‌గా చేసాం. అటు ప్రొడ్యూసర్స్ హ్యాపీ, మేము హ్యాపీ. 'కాంతారా 2'కి దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ. అవును. వి డోంట్ వాంట్ టు రన్ ఇంటూ దట్ కాంపిటీషన్. ఎలా ఉంది సార్ రిజల్ట్? కాంతారా 2 రిజల్ట్ చూస్తే ఒక అది ప్రొడ్యూసర్స్ చెప్పాలి సార్. ఆ సినిమా రిజల్ట్ గురించి వేరే ప్రొడ్యూసర్ నాకైతే నచ్చింది. యాజ్ ఎ ఫ్యాన్‌గా, నాకు ఆడియన్‌గా నాకు చాలా బాగా నచ్చింది. రిషబ్ గారికి కాల్ చేయాలి. నేను ఈ మిత్రమండలి వర్క్స్‌లో ఉండి ఆ రోజు మనకు ఏదో మెసేజ్ పెట్టాను. మళ్ళీ కాల్ చేయాలి ఆయనకి. అవతార్ నరసింహ కూడా పెద్ద అడ్వాంటేజ్ కదా గీతా అవునండి. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ అవును. దట్స్ ఎ సెపరేట్ ఎంటిటీ. అవును. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్‌కి అవునండి. తర్వాత యానిమేషన్ మీద ఏమైనా వర్క్ చేస్తున్నారా? అలాంటి సినిమాల మీద, అలాంటి కాన్సెప్ట్‌ల మీద? తెలుగులో 2, 3 స్టార్ట్ అయినాయి నేను విన్నానండి. హిందీలో ఏవో 2 స్టార్ట్ అయినాయి. అయితే చూడాలి, ఇవన్నీ కూడా వెయిట్ చేసి చూడాలండి. మీరు ఎలాగా ఆ ఫీల్డ్ నుంచి వచ్చిన వాళ్ళు కదా, యానిమేషన్ నుంచి. అవునవును. ఫ్యూచర్ ఎలా ఉండిపోతుంది సార్ యానిమేషన్? లేదండి, 3D యానిమేషన్లో ఇప్పుడు 3Dలో మళ్ళీ CGI వస్తుంది. దట్ ఈస్ ద ఫ్యూచర్. అంటే మీకు వన్స్ 3D ఈ CGI ఎప్పుడైతే ఎవాల్యుయేట్ అవుతుంది నాకు తెలిసి ఇక్కడ నుంచి ఇంకొక 5 years పడుతుంది దానికి. అంటే ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ CGIకి వెళ్తానికి. CGI వచ్చిన రోజు నుంచి మాత్రం గేమ్ మారిపోతుంది మొత్తం. 3Dని మనం సరిగ్గా వాడుకుంటున్నాం సార్? 3Dని తెలియాలి, దాని వాడటం అనేది తెలియాలండి. తెలియాలి ఏంటంటే మనకి డైరెక్టర్ నాలెడ్జ్ ఉండాలి. అది ఎస్పెషల్లీ డైరెక్టర్ ఏంటంటే ఇప్పుడు చాలా మంది కోర్సులు చేస్తున్నారు డైరెక్టర్స్ అందరూ కూడా ఇప్పుడు. ఎందుకంటే బికాస్ CGI అనేది ఇప్పుడు మెయిన్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అయిపోయింది. సో దాని గురించి దాని మీద గ్రిప్ ఉంటే మాత్రం చాలా బాగా వస్తుంది. కొంతమంది ఆ కథలు డిమాండ్ చేయకపోయినా సరే 3Dలో వాడి చేతులు కాల్చుకున్న సందర్భాలు మనం చూసాం. అదేంటంటే డైరెక్టర్స్కి తెలియాలి దాని గురించి ఫస్ట్ అండి. తెలిసి ఆ ప్రజెంటేషన్ ఇవన్నీ కూడా అంటే అదేదో ఇప్పుడు వచ్చినాయి కదా, ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ ఇవన్నీ ఉంటే దాని వెనకాల చాలా వర్క్ చేస్తారు. ఎస్పెషల్లీ గ్రాఫిక్స్ సినిమాకి చాలా వర్క్ ఉంటుంది అండి వెనకాల. అవన్నీ ముందు ప్రిపేర్ చేసుకోవాలి. దాని సిస్టమే వేరు మొత్తం. అది డైరెక్టర్కి గ్రిప్ లేకపోతే మాత్రం దొరుకుతాం. తండేలు ఫుల్ ఫ్లెడ్జ్డ్ హ్యాపీ సార్. తండేలు రిజల్ట్ వెరీ హ్యాపీ. అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద నన్ను ఫైనాన్షియల్గా స్టేబుల్ చేసిన సినిమా అయితే అదే ఒక 3-4 years తర్వాత. కానీ ఆ సినిమా చాలా ఎక్స్పీరియన్స్ మీకు కదా, ఆ పెద్ద సినిమా హ్యాండిల్ చేయడం, ఆ ఎక్స్పీరియన్స్ అలాంటి జానర్ హ్యాండిల్ అంటే రియల్ స్టోరీ తీసాం కదండి, అది కొంచెం మంచి ఎక్స్పీరియన్స్ అది.